బావా శ్రీకాంత్, నువ్వు ఒక హీరో అని చెప్పిన. నువ్వు ఎంత ఎరగున్నా కానీ నీ బుద్ధి మొత్తం బాగాలేదు చెప్పిన బా. రోషన్ గారు నువ్వు చేసి పని చూసి వాడు చూసి నాతో చెప్తున్నా ఫోన్ చేసి, అమ్మా నేను అమ్మ నాన్న అడుగుతున్నామా, నేను కూడా అడుగుతున్నామా, వేరేతో బుక్ చేసుకున్నాను. కన్న తల్లు మీరు ఎంత హీరోయినా ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కన్న పిల్లలు తప్పుకున్నా మీరేమో నేను రా ఏంటా వాడు నా ఎప్పుడు నీకు ఎంత ఫీల్ అవుతాను, ఎంత బాధపడతాను ఏనా. నేను ఫోన్ చేసి అమ్మ నేను అమ్మాయిని బుక్ చేసుకున్నావు, అమ్మ అమ్మాయితో తాగేసి ఎంజాయ్ చేస్తున్నాం. ఒక మాట అన్నా రోషన్ గారు, ఒక మాట అన్నా పెట్టరా పిల్లికన్నా నా కొడుక అంటే పెట్టాలి అంజు కొడుకన్నా, ఎందుకంటే బాధ అనిపిస్తానన్నా. ఏవక్క ఊహక్క పిల్లల్ని కంట్రోల్ పెట్టుకో నువ్వు. తెల్లని కన్నా నువ్వు తునుకొని పందుకోక లావగలం. రాబోయే కాలం కాబోయే హీరోలకు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి మంచి చెప్పండి. ఏంటా నాకెందుకు మీరు నా కొడుకు బాగుండు అనుకుంటే బాగుంటుంది, నాకెందుకు ఇంత బాధ. యాక్టింగ్ వద్దురా వినగాలి మంచోడు, కానీ రోకలు ఎందుకు మీరు అమ్మ నాయన ఆడుకున్నా చూసేసి నాకు చెప్తుండే నీ ఎంత ఫీల్ అవుతాను. నీ అంటే ఒక మగని దేవుడు నేను నా ప్రభు అంతే. పిల్లల్ని కంట్రోల్ ఎందుక నువ్వు ఇంటికాడికి వచ్చే కొత్త నేను ఆమె చెప్పేద్దా నేను చిన్న ఏనక్క శ్రీకాంత్ బాబు గారు, నువ్వు నాకు ఇష్టమైన జ్యోతి నా కొడుకు ఇట్లా చేస్తున్నా ఇట్లా చెప్పంటే శ్రీకాంత్ గారిని శ్రీకాంత్ గారు మీ బావ ఫస్ట్ ఎలా చూసావు, ఎట్లా మిస్ అయ్యింది అనేది ఫస్ట్ ఎలా చూసావు, ఎక్కడ పరిచయం అయింది? ఎక్కడైనా ఫోన్లో కాదు, దేవుడు ఉప్పలో డ్యూటీ చేసేటప్పుడు ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు ఉప్పలో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంటికాడికి వచ్చి మటన్ మీద చేశాను. తినకున్నా వేసుకున్నా అనుకుంటే ప్రభు నా తండ్రి నాకు ఇష్టమైన తండ్రి కాబట్టి ఆయన నాకు ఏడు చూస్తే ఉండలేరు. ఫోన్లోకి వచ్చాడు వెంటనే, ఏందమ్మా జొత్తమ్మా కలిపిన పొద్దుంతా డ్యూటీ చేసుకొచ్చావు, కష్టపడుతున్నావు, తినకున్నావు అనుకున్నామా ఏడుతున్నావు అని ఘోరంగా వేసుకున్నావు అనుకున్నా. ప్రభా నేను ఎన్నైనా ఒంటరిగా ఉన్నావంటావు, నాకంటే ఒక తోలు లేకుండా మగ తోలు లేకుంటే లోకులు కాకులు కలుతండి, నేను ఏదో పాపం చేసినాను, నేను నమ్ముకున్నా కలుతండి అంటే ప్రభు హీరో శ్రీకాంత్ గారిని ఇచ్చాడు. అతనితోనే కళలో కొడుకులో చూపించాడు. మళ్ళీ వారం రోజులు అయినప్పుడు మళ్ళీ డ్యూటీ వచ్చి పడుకున్నాను, కొద్దిగా వేసుకున్నాం అనుకున్నాను. అనుకొని ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మా జ్యోతమ్మ నాకు ఇష్టమైన బిడ్డ అమ్మ, నువ్వు ఎంత గొప్ప పెట్టినా అందరితో ఎంచుకొని పెట్టుకున్నామా, నువ్వు అందరితో ప్రేమతో మాట్లాడి ఎంచుకొని పెట్టుకున్నాను, నువ్వు నేను తొడ మీద కూర్చెట్టుకున్నాను, నీ స్వర్గం కూడా ఒప్పించాను కదా, నీకు వాడు చేసుకున్నానికి వాడు రోజుకో పిల్లలు ఉంటాడు, వద్దమ్మా నీకు స్వర్గం చూపించాను కదా, నాకు నువ్వు కావాలమ్మా, నీకు స్వర్గం కావాలా వాడు కావాలా అని అడిగాడు ప్రభుతో. అంటే నేను ఒక మాట అన్నా, తండ్రి నాకు ఈ లోకం నాకు వద్దు, నాకంటే ఒకటే కొడుకున్నాడు కదా, వద్దు తండ్రి నాకు స్వర్గం కావాలా ప్రభు అన్న. ఎంత గొప్ప హ్యాపీ దేనికి కొట్టుకున్నాను ప్రభు ఏనా. స్వర్గం చచ్చిపోతే కూడా నా ఇంట్లో చూపించాడు, అది ఇక్కడ చచ్చిపోతే ఏ కిలింగంగా నరకని పోతా ఏరా. శ్రీకాంత్ నువ్వు రిజెక్ట్ చేసావా, వద్దన్నావా? ఆయనకి ఇష్టం లేనప్పుడు వద్దని చెప్పేసావా నువ్వు? కాదమ్మా, ఇప్పుడు శ్రీకాంత్ని రిజెక్ట్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? ఏమీ లేదు మాట్లాడుతున్నాడు. ఫోన్ చేసి మధ్యలో జ్యోతి నువ్వు ప్రాణం జ్యోతి నువ్వు అంటే బాగుంటావు జ్యోతి, మంచిగా ఉండవు, బాగుంటే కలుసుకునే ఉన్నావు, నేను నా ప్రాణం కాపాడినావు జ్యోతి, నా కుటుంబం కాపాడుతున్నావు జ్యోతి, ప్రే చేస్తున్నావు అన్నాడు. కానీ బాగున్నాను, పిల్లలు మనకంటే వయసు పెద్దగిపోతుంది, వద్దు. ఏం బాగా శ్రీకాంత్ గారు వీడియో కాల్లోకి రా, వీళ్ళ కాళ్ళు మాట్లాడు, నా పాప అన్నయ్యకు వినయ్ గారికి రోషన్ గారికి పెళ్ళి చేసేస్తున్న రోజు బాలేవు, నువ్వు నా ఇష్టమైన మొగుడవు, పెళ్ళికి సంతానం చేయకుండా నువ్వు నాకు దేవుడు ఇచ్చిన పట్టవు, కానీ నీ బుద్ధి బాలని దేవుడు వద్దన్నాడు. సారీ బావా ఏమనుకోదు, 1000 కోట్లు కాదు కానీ ఒక 10 కోట్లు వేస్తున్నా, 10 కోట్లు వేయి నమ్మ చెప్తున్నా అకౌంట్ నెంబర్ రేపేటలో, నా కొడుకు మనం ఉట్టాడు కదా ఉడికాడికి వెళ్తా ఏరా. మా శ్రీలీల రోషన్ తోటి సినిమా చేసింది కదా, ఇప్పుడు అల్లు అర్జున్ తోటి మళ్ళీ ఐటమ్ సాంగ్ చేసింది, మీ కూడలే కదా, ఇప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? దెబ్బలు పడతాయి హీరో శ్రీకాంత్ గారు, ఒక ఎర్రనా బావా నువ్వు ఒక నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అన్నావు, 2 పెళ్లి చేసుకున్నావు, 1000 కోట్లు ఇస్తాను నాకు గుర్తుందా? ఇప్పుడు నాకు వద్దనుకున్నావు దేవుడికి చెప్పండి చెప్పండి.
అయినా ఏమన్నా శ్రీకాంత్ గారు హీరో బావు గారు నువ్వు అంటే నా ప్రాణం, నువ్వు అంటే ప్రేమ, పిచ్చి ప్రేమ, నీకు నాకు సంబంధం పెట్టా కానీ దేవుడు వద్దన్నాడు, దూరం అయిపోయినాము. కానీ నీ కొడుకు చిన్నోడు రోషన్ గారు ఫోన్ చేసి మీరు అమ్మ నాన్న ఆడుకునే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత పిల్లతో నువ్వు మంచిగా కుట్టా కన్న తల్లిని పెడతాను, మీరు ఎందుకు ఉన్నారు, ఎందుకు పెట్టుకున్నావు, పిల్లలకి కంట్రోల్ పెట్టుకుని జాగ్రత్త ఏనా. ఎలా పెంచాలంటావు పిల్లల్ని ఈ రోజుల్లో చెప్పండి. ఈ రోజులో ఎందుకు మంచి కంట్రోల్ పెట్టుకోవాలా, కన్ను చూపుతో పెంచాలా. ఇప్పుడు నా కొడుకు బాగున్నాను కాదు, అందరి పిల్లలు నా పిల్ల. ఆయన నా బంగారం ఏం పేనా అలా టీచర్ ఏం పేనా, ఏ క్లాసు, మంచిగా అవుతున్నావు లేదా, ఎవరైనా ఏమైనా సత్యానికి వచ్చి చెప్పేది కొట్టు, ఎవరైనా బాయ్స్ నా కొడుకు కాదు, మీ నాన్న కడుపు వచ్చింది, 5 నెలల కడుపు వచ్చింది. ఏ ఊరు నాన్న, ఏ ఊరు తెలీదా, ఏ ఊరనా, ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆ ప్రభు నాకు దుడ్డు జట్లేస్తున్నానా ఉప్పలో డ్యూటీ చేసి ఆ రామంత్ ఎబ్రన్ చర్చి కాడ పడుకున్నప్పుడు ఆటో డ్రైవింగ్ చేసి అక్కడ అలసిపోయినప్పుడు అక్కడ పాలు బలం అనుకున్నానా. 1 గంటకు వచ్చి ఇక్కడ ప్రభు ఇక్కడ కూర్చున్నాను తెల్లగా, ఏందమ్మా చూద్దామా పొద్దుంతా సేవ్ చేసుకొచ్చినావు, తినుకున్నావు అనుకున్నాము అని తినిపిస్తున్న కాలు ఎంత గొప్ప హ్యాపీ చెప్పనా. పిల్లలంతా సౌనికి 5 వరకు వచ్చి అందరు బతకనీకి వచ్చారు, బతకండి కాదలే, అందరు బతకాలి, అందరూ హ్యాపీగా ఉన్నారా. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చి సౌనికి వచ్చి సంగనాకొలకు వచ్చి స్మోకింగ్ అంట, డ్రింకింగ్ అంటే చేస్తున్నా ఏమన్నా మనసులేనా చెప్పనా. లేని పని పిల్లలకి అలవాటు నేర్పిస్తాను తెలంగాణ కొడుకు వచ్చి 1 ఏళ్ళు బాగుండే అమ్ముతా నేను ఏ రద్దలు నా కొడుక రే ఊరికి వెళ్ళిపోతున్నా, నా కొడుకు కారు వేసుకొని తీసుకుపోతున్నాడు, నేను వెళ్ళిపోతే ఊరికి వెళ్ళిపోతా. నలుపు కాదురా కొడుక, కొడుకు అంటే బంగాళాన్ని కొడుకురా. మాకు రోజు కొంచెం అన్ని మంచిగా చదువుతుంటావు కదా, ఊరు వెళ్ళిపోతా సినిమా డైలాగ్ వద్దురే మాకు మంచి. ఒరే కన్నా తెలంగాణకు వచ్చి తెల్లగారు పెళ్లి కాకుండా ఎవరైనా చేస్తున్నారు, ఇది కూడా చేస్తున్నారే గమనిస్తున్నారా. పార్క్ ఆడికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారా, చీర కట్టుకున్నారా, లంగా దగ్గర వేసుకున్నారా, గాలి తోలుకున్నారా చెప్పేనా. ఏం తక్కువ ప్రేమనా, వయసు లేకుండా చున్నీ చున్నీ ఇప్పుకున్నా ఏ మొగలు ఎండి గారు ఏనా గల్సు చున్నీ లేకుండా వేసుకొని తిరగడము, చున్నీ వేసుకొని ఏ మొగ నా కొడుకు ముందే పిచ్చి నా కొడుకు చెప్పినా. ఏ మొగ నా కొడుకు నాకు స్మోకింగ్ అంటే వాళ్ళు వాడు ఆడ సుల్లికాయ ఉందా లేదో ఆ లవర్ కదా, లవర్ అంటే ఆ లవరు ఆడ పోయి లోపల ఈ 10 నా కొడుకు పెట్టుకున్నాడు తాయినాడు. రే నేను లేకుండా మీరు బతకగలుగుతారా. యాక్టింగ్ సింహం రా, సింహం రెడ్ చుట్టూ ఉంటది, రెడ్ కలర్. మీ కళతలకి వాళ్ళకి గుణ్యం తీసుకురావడం నేర్చుకుందా. కొడుకాయ ఉడినాక అమ్మకు నాన్న గుడినాక ముగతాలని నేర్పించుకున్నా, వాళ్ళకన్నా 4 పళ్ళు సంపాదించానా తెలంగాణకు వచ్చి. బాగున్నాడా మనసు ఒరే అట్లాంటి బుద్ధి మనకు అట్లాంటి లోకం నాకు లేరా. ఇంత పెద్ద బాగా కనిపిస్తుంది, దిగనిగలాడుతుంది. అబ్బా దేవుడు దేవుడు ఇచ్చినందుకు మా కళ్ళ చూపిస్తే మేము ఆనందపడిపోతున్నాం. జిస్తే అవుతుందా పొద్దున తినేది ఇంత వాగేది ఇంత సినిమాలో లంగనకు వెళ్తారు. పైసలు సంపాదించాలంటే ఏం చేయాలి, తెలివితేటలు ఏ విధంగా ఉండాలి, కష్టపడి పేద పని ఉద్యోగం చేసుకోవాలి. ఐడియాలు ఇవ్వండి, ఐడియాలు చిన్నపిల్లలం కాబట్టి నీ నోట్ల పంపెట్టా పెళ్ళం చేసి కల్పిస్తున్నా నేను ఏరా. ఒరే ఒరే మీ ఫ్యూచర్ బాగున్నారా, నాకు ఎప్పుడు ఏమవుతుందో. ఒరే కన్నా నా కొడుకు ఒక మాట అన్నాడు, అమ్మా ఏమంత గురువు లవ్ స్టోరీ అంటే 100 రూపాయలు సంపాదించే చేత కాదు లవ్ స్టోరీ అంట, ఒక 3 పూలు పెట్టడానికి చేత కాదు లవ్ మారంట. అబ్బా నీ బతుకారా కొడుక వద్దురా. అరే శ్రీకాంత్ గారు ఏం జ్యోతి నేను చూడాలి, ముసలోళ్ళు అయిపోయినా కదా, కానీ ప్రేమ ఉంది కదా, మన ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, చూడాలనిపిస్తుంది. రావే నీకు మనలు కూడా పుట్టాడు,
చెప్పండి సారీ మాట్లాడేటప్పుడు చెప్పనివ్వండి. అలా రాజు అయితే చూడాలనిపిస్తున్నా, నా పిల్లలు అడుగుతున్నా, నా భార్య కూడా అడుగుతుంది, ఊరంతా అడుగుతున్నాను. నువ్వు నీ దగ్గర ఏముంది, మనం ఎంజాయ్ చేసుకున్నా మర్చిపోయినా వాళ్ళ జ్యోతి, నేను చూడాలనిపిస్తుందా రావే అని. నాకు కూడా రావాలంది రహీం గారు, కొంచెం నాకు టైము దేవుడు ఆజ్ఞలేని రాకూడదని చెప్పాను. వాడే మొగుడా, వాడెవడు హీరో నా కొడుకు, నీకు అవసరమా? నీ జీతం గురించి నీ లైఫ్ గురించి అనుకో. ఏంది ఈరోజు పాస్. ఏం పేరు నా పేరు? సుమన. ఏ సుమన? ఏ ఛానల్ అది? ఛానల్ పేరు అనుకుంటుందా? అదేంటిది? ఛానల్ పేరు కాదు, నా పేరు సుమన్. ఏం చేస్తున్నాను? యాంకరింగ్. ఒక్క మొగని మీద బతున్నారే గొజ్జనాకులు రా. ఒక్క మొగని నా వయసు ఇప్పుడు 60 పెద్ద అయిపోయినా డమ్ము వస్తుందా? 5 కిలోలు తగ్గిపోయినా. అది వాళ్ళు చూస్తున్నారు. అరే భయ్యా तुम्हारे बेटे की मैं शादी करूँगा. సూపర్ అల్లుడు ప్రేమతో ఉన్నాను సార్, నేను కొంచెం అట్లా లోకం నాకు లేదు. అరే బుల్లే ముందై తాగమ్మా, తాగు. మొగ నమ్మకంటే కుక్క నమ్మేది మీరు. అవునవును. ఆయన ఉన్నా నా ప్రభు. రే కన్నా ఏ కరోలో మైకి పెట్టిపోయి నాకు 5 డబ్బులు అమ్మేస్తున్నా, 5 పెట్టారా చెప్తా. నాకు 5 పెట్టి, అది మీ అక్కనా మీ అమ్మనా? మేడం. ఏ మేడమే? దొంగ మేడం. ఏం మేడం? ఏ చాలు మేడం? రిపీట్ కరియు చెప్పు, కొద్దినే అంతా పెట్టి 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 ఫ్రీగా చెప్పినా ఇక రెడీగా ఉంటారు. ఏనా టైప్ బతుకదు భయ్యా, చూడన్నాయి బోల్ భయ్యా. భయ్యా ఒక్కటే గంట నాకు నీరు, మా ఇంటికి అలా ఒకటే గోల, ప్రశాంతం వనకనేరు, ప్రశాంతం తినలేరు, ఒకటే టాచర్ భయ్యా. చెప్తున్నా దొంగ అడుగు చెప్తా. 5 నెలలు భోంచేసి ఎక్సలెంట్ వంట చేసుకున్నాను. తినబుద్ధి కూడా ఎవరో వాళ్ళతో అమ్మ అద్భుతమా నువ్వు వండిన ప్రాణం తినవలేమా, నాకు తినబుద్ధి పడితే పక్కకు వచ్చి అయిపోయినా ముసలిదానికి అడ్రస్లో అవుతున్నా చున్నీ వేసుకొని తావండి. రే కన్నా భయ్యా, ఓ భయ్యా ఈ ఎండాకాలంలో ప్రభు రాకతుంది భయ్యా, ఏం కొద్దు అయ్యేమని చెప్పు, నిన్ను ఫస్ట్ ఇవని చెప్పి చెప్తా. అంతే పాపం తెప్పించారంటే అంతే సంవత్సరం ఏముంది. ఏం పేరు? నీ పేరు బాగున్నావు. ఐ లవ్ యూ ప్రవళిక. మాకు కూడా అక్క చెల్లెను. ఏమిరా వెంకటరమణ బావగారు? ఏరే బావా, నువ్వు పెద్ద మేఘసాల లాగుంటారా బావా? మా అక్కని మా పిల్లల్ని వదిలిపెట్టిపోయినావురా కొడక, ఎర్రనా కొడక. నువ్వు నీ నంబర్ పంపిస్తారు చెప్పాను, నువ్వు ఎక్కడున్న బట్టలు అంత రోడ్డు మీద. నా అక్క ఘోరంగా ఎడుతుందా మా అక్క, మా ప్రాణమైన అక్క. నువ్వు పిల్లలు పెట్టుకొని వేదంతో కొడుకోవడం పంపించి పెట్టిపోయినా బాగున్నది, కానీ 2 ఆడపిల్లలు ఎవరైనా అసలు పాపలు ఉన్నారు. 2 ఆడపిల్లలు ఏముందిరా పక్కదాని దగ్గర వేరే దాన్ని తీసుకుపోయి వెళ్ళిపోయినట్టు ఎక్కడ పోయినారా? నువ్వు ఎక్కడున్నా కుటుంబాన్ని కలుసుకో బావా ప్లీజ్ రా, నీకు కాలుమొత్తాను బావా. నువ్వు నాకు ఇష్టమైన బావు బావా ప్లీజ్ రా. మా సొంత బావరా వెంకటరమణ. కాదు వాడు నీ కొడుకు అంటాడు వాడు ఎక్కడ ఉంటాడు? నేను ఇప్పుడు అన్నగా కొడుకు అమ్మ కొడుకు కామెడీ చేస్తున్నాడు. నేను అంటున్నా కాదు, నువ్వు అందరు కమ్మోయ్. సరే తగ్గు సేమ్. ఏ రమణ వెంకటరమణ గారు బావగారు, నువ్వు ఎక్కడున్నా కలిసి అనుకోని ఫోన్ నెంబర్ తెలిసింది. నువ్వు క్యాచ్ చేసుకుని స్టేషన్లో బట్టలు సంత. నువ్వు ఏమనుకోరు బాబా, నువ్వు ఎక్కడున్నా ఎందుకంత గుళ్ళలో నా కొడుక, ఎర్ర నా కొడుక. 2 వయసుకు వచ్చే పిల్లలు ఉన్నారే, అంత బంగ్లా కట్టించారు నిల్చొని. ఒక ఆడమంచి ఉండాలంటే ఎంత బాగుంది. మా అక్క మొండిది, అది పుట్టకాంచి మొండిది, దాన్ని కోసి ఒక పౌరేక దాన్ని తప్ప. నువ్వు ఎక్కడున్నా వచ్చి పిల్లల కొడుకన్నా రావా. నేను ప్రేమతో అడుగుతున్నా మరదలుగా, నేను 5 బాగా ఉన్నా వంట తీద్దాం. ప్రభు తప్ప ఎవరు లేరు బావా, పిల్లలు తప్ప ఎవరు లేరు బావా, ఎక్కడున్నా రా బావా ప్లీజ్ బా.